ఫ్రెండే. పొలసా నీకు ఇష్టమంటే కదా అమ్మ ఇచ్చింది. పాపమన్న కుందు, బావిలో కాలిపోయిన వాళ్ళు కుందు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. నువ్వు వాడిని ఎప్పుడు చంపేస్తావా అని చెప్పి వెయిటింగ్ అన్నా. ఏ కుందు, ఇలాగే నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉంటావా? ఓ ఉంటాను. అయితే నువ్వు అనుకున్నది అయిపోద్ది పో. ప్రామిస్. ప్రామిస్. నమస్తే సార్. నమస్తే బాబు సాయినాథా, ఈ రోజు నా మనవడు అక్షరాభ్యాసం. అది నీ చేతుల మీదుగా జరిగితే నీ ఎంత గొప్పోడు అవుతాడయ్యా. అయ్యో నేనెందుకు పెద్దమ్మా? సాయి, ఈ పని చేయడానికి నీకన్నా ఎవరు కరెక్ట్? రా సాయి, రా. ఒలమ్మే, ఆ పిల్లలోకి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ఆ పిల్లకంతా తెలిసిపోన్నది. ఆ బాబు తెలియనిదేటి? ఈ బాబుకి తెలియలేదనేసి ఓ గేస్ నీకే తెలిసిందే. ఓ పాలెట్ చూడే పాప. మన సాయి పెళ్లి గురించి మనందరం వెళ్ళి మాట్లాడేయాలి. మాట్లాడేయాలి. ఎవరితో? ఇంకెవరు? ఆ పిల్ల అయ్యా సోమశేఖరం. ఇదిగో సోము, మా సాయినాథన్ చెప్పడం కాదు కానీ ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి అల్లుడు నీకు దొరకడయ్యా. అనేద్దు. మీరు ఒప్పుకోండి సార్, మూత పరికెత్తాను. కన్న కొడుక్కి కాళ్ళు కడగాల్సిన కర్మ ఏ తండ్రికి రాకూడదు కదా. ఒక్కసారి నన్ను నోరారా అత్తయ్య అని పిలువు బాబు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య అత్తయ్య అని ఆవిడొక్కదాన్ని పిలిస్తే ఆయన ఫీల్ అవ్వడు. ఆయన కూడా పిలవండి సార్ మామయ్య అని. మావయ్య. చెప్పు కొడతాను. ఎవడరా నీకు మావయ్య? నానా. ఎవరా నీకు నాన్న? అసలు నీ బాధ ఏంటయ్యా? కాదనడానికి ఒక కారణం చెప్పు. ఈ ఫేస్ నాకు నచ్చలేదు. వాళ్ళ బాబు పోలికలు వచ్చుంటాయి, దానికి బాబు ఏం చేస్తాడండి? ఏటండా ఇక్కడ ఎంతమంది చెప్తుంటే నీకు ఒప్పుకోవడానికి స్వల్ప. ఎవడా నువ్వు? మహంకుడో. ఏం కుడు? మహంకుడో. ఒప్పుకుంటే వాడే మీ వియ్యంకుడు, ఒప్పుకోపోతే మహంకుడు. చెప్పరా? అదే అదే నీ కన్న కూతురైతే ఇలాగే చేస్తావా నాన్న? రెండో మొగుడివా? అయ్యో, పోయి ముసలోని కట్టుకుందే. అల్లుడు గారు, మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? ఎందుకులే మావయ్య, ఇక్కడే మాట్లాడండి. అయినా అబ్బాయిని గదిలోకి పిలవాల్సింది అమ్మాయి కదా, మాంగారు పిలవడం ఏంటి? తర్వాత నీతో కూడా పర్సనల్ గా మాట్లాడుతానే. వెళ్దామా సార్? వద్దు సార్, ప్లీజ్. ఓకే. నాతో పర్సనల్ గా మాట్లాడుతానంటున్నాడు. ఆయనకి ఇంకో అమ్మాయి ఉందా? వాళ్ళిద్దరు మామాలు కదరా, అబ్బా కొడుకుని. బేటా, అనాథమని చెప్పి మమ్మల్ని ఒక రకంగా బతికించావనుకుంటే ఇప్పుడు అల్లుడు రూపంలో తగులుకుంటున్నావా? ఇదా నీరు గారికి తెలిస్తే? వాడికి ఆల్రెడీ తెలుసు నాన్న. తెలుసా? ఇది నేను వాడు కలిసి ఆడుతున్న గేమ్. మా సాయి బంగారం. అత్తయ్య, ఎంత మంచోడు. మావయ్య పడిపోయారు. ఏంటి నీరు? ఇది 10 రోజుల్లో ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్, అలాంటిది బ్లాస్టింగ్ ఏంటి? ఊరికే టెన్షన్ పడకండి మినిస్టర్ గారు. వాడు ఎవడో కుర్ర పోలీసు. ఎవరు సపోర్ట్తో వాడు ఇంతలా రెచ్చిపోతున్నాడో తెలుసా? ఐజీ కాదు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది. అవునా? అది నాకు తెలీదు మినిస్టర్ గారు. నీకే తెలియకుండా నువ్వు చాలా పెద్ద గేమ్ లో ఇరుక్కుపోతున్నావు నీరు. అది తెలియక మౌతార్గా వాయించుకుంటూ కూర్చున్నావు.
తప్పుగా మాట్లాడద్దు మినిస్టర్ గారు. నీరో ఇస్ ఎ విజనరీ. నీ విజన్ ఎప్పుడో దొబ్బింది, అందుకే నీకు సైతాన్ రైస్ కనపడటం లేదు. వాడక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు. నీరో, నౌ యు ఆర్ ఎ జీరో. 24 గంటలు టైం ఇస్తున్నా, చేతికి మట్టి అంటకుండా ప్రాబ్లం సాల్వ్ చేయి. నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తా. పదండి. మనం సృష్టించిన పాత్ర పండుతుంటే బాగుంది కదా అన్నా. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? ఇంకా ఇంకా నా కొడుకుని మనం వేసేచ్చా నా కొడుకుని. నోనో, నేను వాడితో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాను. మీటింగ్ సెట్ చేయి. కాంప్రమైజా? హాయ్ నీరో. మా హీరో. ఏంటి కాంప్రమైజ్ రమ్మన్నావు అంట? ఈ హగ్కి అందరికంటే ఎక్కువ పిసుకేసుకునేవాడెవడ తెలుసా? మన లోగ్గాడు. మరి శత్రువుని పెంచితే మండదా? మన క్లైమాక్స్ కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది వాడే. మరెప్పుడో చెప్పొచ్చు కదా. ఇదే రాని క్లైమాక్స్. ఓకే, ఇప్పుడు హ్యాపీయా? తప్పు చేసావు నీరో. నన్ను చంపితే డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను వేటాడుతుంది. ఐజీ నిన్ను వదలడు. అంత పెంచావు నన్ను. బొంగేం కాదు, అదంతా నువ్వు పోలీస్ అనుకున్నంత వరకేరా. నిజం తెలిస్తే ఈ ఇన్ఫర్మేషనే నా ఇన్సూరెన్స్ రా. ఇప్పుడు ఐజీ వస్తాడు, నీ డెడ్ బాడీ చూస్తాడు, ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్ పెడతాడు. వీ హ్యావ్ లాస్ట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. ఇన్నాడు నీ బతుక్కే వాల్యూ లేదు, ఇప్పుడు నీ చావు కూడా లేదు. Nobody cares! నువ్వు సినిమాలు సరిగ్గా చూడవనుకుంటా. హీరో చావు దాకా వెళ్ళేదాన్ని ప్రీ క్లైమాక్స్ అంటారు. క్లైమాక్స్ అంటే విలన్ని చంపడమేరా. నిన్ను మామూలుగా చంపను నిరంజనా. అసలు పేరు నిరంజన్, పుట్టింది సోనాగచ్చి, రెడ్ లైట్ ఏరియా. రా నా కొడుక, రా రా.
లోకి హ్యాపీయా? భరణి సార్, వీళ్ళందరినీ బండెక్కించు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, నన్ను సేవ్ చేసేందుకు. కరెక్ట్గా చేశారు సార్. ఎవడికి వాడు క్లైమాక్స్ డిసైడ్ చేసుకుంటారా? మీ క్లైమాక్స్ ఏంటో నేను డిసైడ్ చేస్తాను. భరణి వీళ్ళని తీసుకెళ్లి లాకప్ లో వేయి. ఓకే సార్. నా కొడుకులు లైఫ్ లాంగ్ బయటికి రాకూడదు. నాకే బిస్కెట్లు వేస్తారా? విలన్ చచ్చాడు, విలన్ చచ్చాడు, హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. సార్ సార్ ఐ సరెండర్ సార్, ఐ సరెండర్. ఐఎమ్ అండర్ అరెస్ట్, ఐఎమ్ అండర్ అరెస్ట్ సార్. ఓకే సార్. బాకు మేరా ఫాల్స్ కేసులు పెట్టారా? కొత్త పేరు కూడా పెట్టారు. అయితే ప్రెస్ మీట్ పెట్టలేదా? పెట్టనివ్వలేదు తలా. ఇప్పుడు అర్థమైంది తంబి. సైతాన్గా నువ్వు చేసిన మంచిని గుర్తించకుండా ఎర్రబాలు ద స్మగ్లర్ అని నీ మీద స్టాంప్ వేశారు. తెవడియో ప్రసంగా నీకు సూతం మండి నిజంగా స్మగ్లర్ అయిపోయావు. అప్పుడు ఇదానే ఒరగ పురేలెక్తాలా. నువ్వు నేను రాసుకుంటే స్క్రీన్ ప్లే ఇలాగే ఉంటుంది. ఇది మైసమ్మ స్క్రీన్ ప్లే. నెక్స్ట్ ఏంటో గెస్ కొట్లా. యాక్చువల్గా అయితే నిన్ను చంపేయాలరా, కానీ నువ్వు వాణ్ణి చంపడం వల్ల ఊరికి మంచి జరిగింది. నా వల్లే మీ రివెంజ్ కూడా తీరిందని సెన్సిబుల్గా థింక్ చేస్తున్నారు కదా సార్. అలాగని నిన్నెలా వదిలేస్తాను రా నా కొడక. మీ ఈగో ఒప్పుకోవట్లేదు కదా సార్. ఎలా 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 ఒప్పుకోమంటావురా? నీ పెర్ఫార్మెన్స్ కోసం డిపార్ట్మెంట్ వాడుకుంటావా? అదే డిపార్ట్మెంట్ నిన్ను వాడుకుంటే అదేరా నీకు పనిష్మెంట్. అదే అంటే సెల్వమణి అని ఒకడున్నాడు. 4 ఏళ్లుగా నా ఈగోని కెలుకుతూనే ఉన్నాడు. ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో దాక్కుని నెట్వర్క్ మాత్రం 5 రాష్ట్రాల్లో రన్ చేస్తున్నాడు. నువ్వు వాడి గ్యాంగ్ లో చేరు. వాడిని 2 అవర్స్ ఎంగేజ్ చేయి. నీ హ్యాండ్లో GPS ట్రాకర్ సెట్ చేశాం. ఈ లోపు బెటాలియన్ దిగిపోతుంది. నా పెరియ కిలాడి డాడే. అంటే బాగా చేశాను నాన్న. చంపేశావు కదరా ఎర్రబాలు. నా కొడక్క సెల్వమణికి నిన్ను చంపేయాలంతరా, కానీ లోపలున్న శివమణికి నీలో ఉన్న యాక్టర్ నచ్చాడ్రా. పడా
చేశానా సార్? నమ్మించి నాశనం చేయమంటే నీ తర్వాతేరా ఎవరైనా. పేమెంట్ ఏమైనా ఇస్తారా సార్?